ప్రకృతి రచించింది డాక్టర్ రమ్య స్వరూప్. మన కనుసందులలో ఉండి ఆస్వాదిస్తే కానీ గుర్తించలేని రమ్యమైనదే ప్రకృతి. తెల్లవారుజామునే నల్లటి మబ్బులలో నుంచి ఆవిర్భవించే తొలిజాము సూర్యకిరణాలు, అప్పుడే పుట్టినట్టుండే ఎర్రని సూర్యుడు, అప్పుడే ఆకాశపుటంచుల నుంచి తొంగి చూసే వేగుచుక్క, మబ్బులతో నిండిన ఆకాశంలో మాయమవుతున్న తారలు, మళ్ళీ వస్తా అంటూ తనను తాను దాచుకునే అందమైన చందమామ, కొక్కరకో అని కోడి కూసే కూత, హిమబిందువులతో నిండిన పచ్చని మొక్కలు, పొలాలపై వీసే చల్లని పైరుగాలి, ఆ గాలిలో వినిపించే కోకిల రాగాలు, సెలయేరుల గలగల శబ్దాలు, అందులో ఆటలు ఆడే చిన్న చిన్న చేప పిల్లలు, అమ్మ చేతి వంట ఘుమఘుమలు, మేడపై నుంచి కనిపించే అందమైన పువ్వులు, తేనెటీగలను ఆకర్షించే కుసుమాల మకరందం, చేతికి చిక్కకుండా ఎగిరే రంగురంగుల సీతాకోకచిలుకలు, వర్షం పడినప్పుడు ఆకాశంలో ఆవిర్భవించే ఇంద్రధనస్సు, చినుకులు తాకిడితో నేల తల్లి నుంచి వచ్చే పరిమళం, సంధ్య వేళలో అస్తమించే సూర్యుడు, చల్లని వెన్నెలనిచ్చే చందమామ, నల్లని ఆకాశంలో తెల్లని మల్లెపూల లాంటి నక్షత్రాలు, మబ్బులతో దోబూచులాట ఆడే చంద్రుడు ఎంతో రమ్యమైనవి. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.